మళ్ళా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఒకరు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయినారు. ఈ ఒక్కొక్కటి మళ్ళీ ఇవాళ ఒకరు, అంటే ఎవరికి నచ్చిన ముహూర్తాల్లో వాళ్ళు వస్తున్నారు. వాళ్ళ ముహూర్తాలకు అనుగుణంగా ఇది జరుగుతున్నది. మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలో 5-6 తప్ప మిగిలిన వాళ్ళు పోతారనేటువంటిది ఒక అంశం. అదొక్కటే కాదు, ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఉనికిని కోల్పోయే ఒక ప్రమాదం వచ్చినటువంటి సందర్భంలో ఢిల్లీలో ఉన్నటువంటి రాజ్యసభ ఎంపీలు కూడా ఇప్పుడు అధికారికంగా బీజేపీలో విలీనమవుతారన్నటువంటి వార్తలు చక్కర కొడుతున్నాయి. ఇక్కడ 2 ప్రమాదాలు ఒకటి ఉన్నాయి. ఒకటి బీఆర్ఎస్కు ప్రమాదమే, ఇంకొకటి బీజేపీకి ప్రమాదమైనటువంటిదే. ఎందుకంటే కవిత జైల్లో ఉన్నది. కవిత ఒకవేళ బీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీలు కనుక బీజేపీలో విలీనమైతే, ఆ విలీనమైన తర్వాత ఒకవేళ కవితకు అసలు పార్టీకి సంబంధం లేకుండానే బెయిల్ వస్తే కనుక మరింతగా అది ప్రమాదం వస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఒకటైనటువంటి వార్తలకి మరింతగా అది ఆజ్యం పోసినట్టుగా ఉంటుంది, అది బలపరిచినట్టుగా ఉంటుంది. అప్పుడు తెలంగాణలో ప్రజలకు బీజేపీ బీఆర్ఎస్ ఒకటైంది అనేటువంటి మాటకు దాన్ని చూపెట్టాల్సి వస్తుంది. ఒకవేళ కవితకు ముందు వస్తుందా బెయిల్, తర్వాత వస్తుందా బెయిల్, వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కవిత బెయిల్ కోసం రాజ్యసభ ఎంపీలను అందరినీ అందులో జాయిన్ చేస్తారా, 4 రాజ్యసభ సభ్యులు కూడా ఒప్పుకుంటారా లేదా, ఉన్న 4 కూడా ఒప్పుకోకపోతే ఏం చేయాలి, ఒప్పుకుంటే ఏం చేయాలి, ఒప్పుకున్న తర్వాత వెంటనే వస్తే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ఆ నిందను మొయ్యాల్సి వస్తుంది. మరి అదే కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేరితేనేమో వాళ్ళు ఒకటి కాదా అనేటువంటి చర్చ వస్తుంది. కానీ కవితకు బెయిల్ వస్తే మాత్రం మరి కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరారు, వాళ్ళ అభివృద్ధి కోసం చేరారు తప్పితే మేము చేరినందుకు బీఆర్ఎస్కో కేటీఆర్కో కేసీఆర్కో వాళ్ళ కుటుంబానికో ఎక్కడా లాభం జరగలేదు. కానీ బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యులు బీజేపీలో విలీనమైతే అక్కడ వాళ్ళ కూతురికి లాభమైంది అనేటువంటి విషయాన్ని ప్రజలకు చెప్పడానికి దేశవ్యాప్తంగా కూడా ఇది ఒకటి వస్తుంది. ఓహో వాళ్ళను వేధిస్తారు, వేధించిన తర్వాత వీళ్ళని తీసుకుంటారు అనేటువంటి ఒక చర్చ కూడా దేశవ్యాప్తంగా ఎన్ని రోజుల పాటు ఈడీ కేసులు సిబిఐ కేసులు అన్నీ కూడా ప్రతిపక్ష పార్టీలను వేధించడానికి అనేటువంటి దానికి మరింత మద్దతు దొరికినట్టుగా ఉంటుంది. మరి భారతీయ జనతా పార్టీ ఆ తప్పు చేస్తుందా లేదా? ఒకవేళ వాళ్ళు విలీనమైనా, ఇక్కడ అనేక మంది విలీనం అవ్వడం సహజం. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు కూడా బీజేపీలో చేరిరు గతంలో. ఆ తర్వాత టీడీపీ బీజేపీ పొత్తు పెట్టుకుంది, అది వేరే అంశం. కానీ తెలంగాణలో ఒకవేళ బీఆర్ఎస్కు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు కనుక బీజేపీలో చేరితే ఆ వెంటనే కవితకు బెయిల్ వస్తే మాత్రం ఈ చర్చ దేశవ్యాప్తంగా బీజేపీని ఇబ్బంది పెడుతుంది, తెలంగాణలో కూడా భారతీయ జనతా పార్టీని ఇబ్బంది పెడుతుంది. నిన్నటి వరకు 36% ఎమ్మెల్యేలు ఉన్నాయి. 36% ఎమ్మెల్యేలు మేము గెలిచినాం కాబట్టి ఆ 36% ఓట్లు మాకున్నాయనేటువంటి చెప్పుకొని మేము గెలిచామని చెప్పుకునేటువంటి అంశం కూడా పక్కకు పోయేటువంటి అవకాశం ఉన్నది. ఇది విషయం. ఇంతకంటే తెలంగాణకు సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ కవితకు సంబంధించినటువంటి అరెస్టు వల్ల తీవ్రమైనటువంటి నష్టాన్ని చవిచూసింది. ఆ అరెస్టు అంతకు ముందే అసెంబ్లీ ఎన్నికల ముందు కనుక జరిగి ఉంటే తెలంగాణలో రాజకీయాలు మారిపోతుండే. అయితే దానికి సంబంధం లేదు. సిబిఐ ఈడీ స్వతంత్ర సంస్థలు వాళ్ళకు అనుకూలంగా చేస్తారు, వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు చేస్తారని చెప్పినా కూడా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో మాత్రం లేరు. అది వెళ్ళిపోయింది, ప్రజల్లో కింది దాకా వెళ్ళిపోయింది. రేపొద్దున భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి అంశంలో దేశవ్యాప్తంగా నిందన మోయాల్సి వస్తుంది, తెలంగాణలోనూ ఆ నిందన మోయాల్సి వస్తుంది. మళ్ళీ ఇప్పటికే వాళ్ళు ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత, కాంగ్రెస్ 8 ఎంపీలు గెలిచి 8 ఎంపీలు ఓడిపోయిన తర్వాత బీజేపీకి బీఆర్ఎస్ నాయకులంతా సహకరించారు, వాళ్ళ ఓట్లు వేశారు అనేటువంటి అంటే వాళ్ళ ఓటమిని బీజేపీ మీదకి బీఆర్ఎస్ మీదకి నెట్టేటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. వాళ్ళు ఆడలేక, వాళ్ళు గెలవలేక బీజేపీకి సంబంధించి మరి కాంగ్రెస్ గెలిస్తే ఆ ఓట్లన్నీ బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్కు మళ్లించారా? లేదు, మేము పోరాటం చేస్తేనే మాకు ఓటేశారనేటువంటి మాట చెప్తారు. కానీ అదే బీజేపీ గెలిస్తే మాత్రం ఒక బీఆర్ఎస్ వాళ్ళు ఓటేశారనేటువంటి ఈ ప్రచారం ప్రజల్లోకి బాగా వెళ్తున్నది. ప్రతిరోజు పేపర్లలో అదే వార్త వస్తున్నది, న్యూస్లో మీడియాలో కూడా అదే వార్త రావడంతో ప్రజల్లోకి అదే వెళ్తుందేమో, ఇదే చర్చ నానుతుందేమో అనేటువంటి విషయాన్ని గమనించాల్సినటువంటి అవసరం కూడా ఉంది.